హలో ఫ్రెండ్స్, నేను మీ పిలో సివిల్ ఇంజనీర్. ఈరోజు గబగబా సైట్కి వచ్చేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే జేసీబీ వెళ్ళింది కాబట్టి నేను వచ్చేసరికి చూడండి, అక్కడ ఫిటర్ కూర్చొని ఉన్నాడు, మా సూపర్వైజర్ అటు ఇటు తిరుగుతున్నాడు, ఎండ వాయిస్తుంది. అక్కడేమో ఇంకో ఫిటరు లేబర్ నించొని ఉన్నాడు. జేసీబీ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తానని చెప్పింది, చేసుకోమని చెప్పాను. ఈ లోపు అక్కడ లేబర్ అంటున్నాడు, సార్ చేపలు పట్టే చూస్తారా అని చెప్పారు. అరే నాయన, చేపలు కాదురా బాబు, ఆ పొలమోడు పొలం వేసుకోవాలంట, నీళ్లు మొత్తం వెళ్ళిపోవాలి, ఆ లీకేజ్ ఎలాగైనా మీరు చేయాలి, చేయకపోతే మామూలుగా ఉండద్దు, ఇంకా ఈరోజు అందరికీ కుంగి బజాయిస్తా అని చెప్పాను. వీళ్ళు మా ఫిటర్లు అంటున్నారు, ఈరోజు ఎలాగైనా చేస్తామని చెప్పారు. వాళ్ళని పిలిచి చెప్పాను, ఈ లీకేజ్ మాత్రం మీరు సరిగ్గా చేయండి, ఇంకోసారి లీకేజ్ రాకూడదు, లీకేజ్ వస్తే మాత్రం బాగోదు, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కంప్లీట్ అవ్వాలన్నాను. సరే అన్నాడు. ఇంకా పనిలో దిగారన్నమాట. మనం కుస్మి నుంచి లిక్విడ్ తెచ్చాం, గుర్తుందా మీకు ఆ రోజు? అదే ఆ లిక్విడ్, ఆ రెండు లిక్విడ్లు కలిపాడనమాట. బాగా గెలుకుతున్నాడు. గెలుకురా, బాగా గెలుకు అన్నాను. ఎంత గెలికితే అంత హార్డ్ అయిపోయింది. ఇప్పుడు వీడు చూడండి ఏం చేస్తున్నాడు, యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు. ఈలోపు గుట్టకాయ వేశాడు. రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి అంత అవసరం, వీళ్ళకి గుట్టకా పాన్పారా ఖైని అంత అవసరం అనమాట. బాగా రుద్ది నోట్లో వేసుకున్నాడు. ఇంకా దిగాడనమాట లోపలికి. దిగి ఆ పురికుసు ఉంది, దాన్ని లిక్విడ్లో ముంచి వాళ్ళకి ఇస్తాడనమాట. ఎందుకంటే ఆ లీకేజ్ అనేది ఆగాలంటే ఆ పురికుస దాంట్లో పెట్టి కొట్టాలన్నమాట. కొట్టినప్పుడు మనం వేసిన లిక్విడ్ దానికి ఆనుకొని ఆగిపోయిద్ది అనమాట.